హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నామంటే, స్టూడెంట్స్ మీకు అందరికీ తెలిసిందే, రేపు మీకు సైనిక్ స్కూల్కి సంబంధించిన ఎగ్జామినేషన్ 2025కి సంబంధించి అయితే ఉంది. సో చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారండి. సో డౌట్స్కి సంబంధించి రేపు ఎగ్జామినేషన్కి సంబంధించి సో అవన్నీ కూడా క్లియర్గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో దయచేసి ఈ వీడియో ఏదైతే ఉంటుందో స్కిప్ చేయకుండా చూడండి. మ్యాక్సిమం ఇందులో మీరు ఏవైనా మిస్టేక్స్ చేస్తున్నట్లయితే సో వాటిని సరిదిద్దుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత సార్ నేను తప్పు చేశాను అని చెప్పడం వల్ల ఎటువంటి లాభం ఉండదు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పే ఏ మిస్టేక్స్ మీరు చేసినా సరే మీ ఎగ్జామినేషన్స్ అనేవి సో ఫైనలీ రిజల్ట్స్ అనేవి సరిగా రావన్నమాట. సో ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఎందుకంటే ఓఎంఆర్ షీట్ అనేది సో కాస్త కాంప్లికేటెడ్ అనమాట. సో ఫిజికల్గా మాన్యువల్గా ఎవరు కూడా దాన్ని కరెక్షన్ అనేది చేయరు. కంప్యూటర్ బేస్డ్ కరెక్షన్ అనేది ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కటి కూడా మనం జాగ్రత్తగా సో ఎగ్జామినేషన్ అనేది అటెండ్ చేయవలసి అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేది చెప్తానో సో ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా వినండి. విన్నట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఒకసారి మీ పిల్లల దగ్గర పెట్టించి సో క్లియర్గా వినిపించండి. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా మీరు కొన్ని చేయవలసినవి ఉంటాయి, అవి కూడా మీరు చేసినట్లయితే సో హ్యాపీగా పిల్లలు ఎగ్జామినేషన్ రాసి వస్తారనమాట. మీరు ఎన్ని మార్క్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ మార్క్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. అంటే మీరు ఎంత మార్క్స్కి అటెండ్ చేస్తున్నారో అన్ని మార్క్స్ అనేవి ఖచ్చితంగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో దయచేసి ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా విన్నట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్కి వెళ్ళాలంటే ఫస్ట్ మన దగ్గర ఉండవలసింది ఏంటంటే అడ్మిట్ కార్డ్. అడ్మిట్ కార్డులో చాలా మంది సో పేరెంట్స్ అనే వాళ్ళు రెగ్యులర్గా కాల్ చేసి అడుగుతున్నారండి. సెల్ఫ్ డిక్లరేషన్ గురించి అడగటం అయితే జరుగుతుంది. అండ్ ఫస్ట్ మనం ఎగ్జామినేషన్ గురించి అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే సో హాల్ టికెట్ పైన మీకు సో ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంటుంది. సో మీరు ఇంగ్లీష్ మీడియం అప్లై చేసుకున్నట్లయితే ఇంగ్లీష్ అని ఉంటుంది. అట్ ద సేమ్ టైం తెలుగు మీడియం అనేది అప్లై చేసుకున్నట్లయితే ఈ ప్లేస్లో తెలుగు అని ఉండటం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్, తెలుగు మీడియం స్టూడెంట్స్ ఒకసారి జాగ్రత్తగా వినండమ్మా. సో మీ యొక్క ఎగ్జామినేషన్ పేపర్ అనేది సో ఎగ్జామినేషన్ పేపర్లో మీకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండూ కూడా ఉంటాయి అనమాట. తెలుగు మీడియం స్టూడెంట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రాబ్లం ఏంటంటే కొన్ని ఏవైతే ప్రశ్నలు ఉంటాయో అవి మనకి మిస్టేక్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఆ టైంలో మీరు ఏంటంటే దాని పక్కనే ఉండే ఇంగ్లీష్ మీడియంలో బిట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒకసారి మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సో రెండు కూడా చెక్ చేసుకోండి, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం. సో రెండు క్వశ్చన్స్ అనేవి చెక్ చేసుకుంటూ ఎగ్జామినేషన్ అనేది రాయవలసి ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలో ఉన్న బిట్ ఏదైతే ఉందో సేమ్ అదే క్వశ్చన్ మళ్ళీ తెలుగు మీడియంలో వచ్చిందా లేదా అని చెక్ చేసుకొని తర్వాత అటెండ్ చేయండి. ఎందుకోసం అంటే సో ఇంగ్లీష్ మీడియంలో ఉండే ఏదైతే బిట్ ఉందో సో ఆ బిట్ తెలుగు మీడియం దగ్గరకు వచ్చేటప్పటికి గూగుల్ ట్రాన్స్లేషన్ అనేది అవుతుంది కాబట్టి మిస్టేక్స్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో అన్ని అవ్వవు, కొన్ని అయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు రెండు చెక్ చేసుకుంటూ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు అటెండ్ చేయవలసి ఉంటుంది. ఇది ఫస్ట్ వన్ అనమాట. ఓకేనా. సో ఫస్ట్ మీకు ఏదైతే హాల్ టికెట్ మీద ఉందో అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, జాగ్రత్తగా చూడండి. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి సో మీకు ఈ ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా. సో ఇది ఫస్ట్ వన్. సో తెలుగు మీడియం స్టూడెంట్స్, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ సంబంధించి. అండ్ సెకండ్ వన్ దగ్గర చూసుకున్నట్లయితే రేపు మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో హాల్ టికెట్ మీద మీకు టైం అండ్ డేట్ రెండు కూడా ఇవ్వటం జరిగింది. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ కూడా మీకు ఇవ్వటం జరిగింది. ఈ రోజే మీరు ఏంటంటే కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే. అండ్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా, రిపోర్టింగ్ టైం ఆఫ్టర్నూన్ 12 o'clock అయితే మనకైతే ఉంటుంది అనమాట. ఓకేనా. సో 12 గంటల కల్లా మీరు ఏంటంటే సో ఎగ్జామినేషన్ సెంటర్కి అనేది వెళ్ళవలసి ఉంటుంది. సో మీకు ఎగ్జామినేషన్ 12 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు కూడా ఉంటుంది కాబట్టి లోపలికి వెళ్ళిపోతారు కాబట్టి సో ఖచ్చితంగా ముందుగానే మీకు ఫుడ్ కానీ ఏదైనా ఉన్నట్లయితే ముందుగానే పిల్లలకి ఫీడ్ చేసేసేయండి. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆకలి కారణంగా వాళ్ళ ఎగ్జామినేషన్ సరిగా రాసే అవకాశం అనేది ఉండదు కాబట్టి సో ముందుగానే పిల్లలకి ఫీడ్ చేసి పంపించండి. సో దయచేసి ఎగ్జామ్ ముందు మీరు దారిలో ఏదైనా తినిపించి తీసుకెళ్తాం ఇలాంటివి ఏమి పెట్టుకోవద్దు. 1 hour ముందుగా అన్ని కూడా సో కంప్లీట్ చేసేసుకోండి. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంట్రీ గేట్ క్లోజింగ్ టైం సెంటర్ అని చెప్పేసి ఎట్ సెంటర్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1:30 PM షార్ప్ అని చెప్పేసి ఉంది, రైట్. సో మనం మధ్యాహ్నం 1:30 దాటిపోయింది అనుకోండి సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్లో మీకు లోపలికి అలౌ చేసే అవకాశం అనేది ఉండదు కాబట్టి సో దయచేసి మీరు 1 o'clock 1:30 ఇలా టైం అయితే పెట్టుకోవద్దు. రిపోర్టింగ్ టైం అనేది ఏది ఉంటుందో రిపోర్టింగ్ టైంకే మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో ఉండే విధంగా అయితే సో ప్లానింగ్ అయితే చేసుకోండి అమ్మా. ఓకే. అండ్ మనకి ఇక్కడ కింద చూసుకున్నట్లయితే వాటి సెంటర్స్ అనేవి ఉంటాయి. సో జాగ్రత్తగా చూసుకోండి. సో ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు చేసే సో
మేజర్ మిస్టేక్స్ అనేవి ఇక్కడ జాగ్రత్తగా చూస్తాను. ఫస్ట్ మనకి అడ్మిట్ కార్డులు ఇక్కడ చూసుకున్నట్లయితే సెల్ఫ్ డిక్లరేషన్ అని చెప్పేసి ఒకటి ఉంది, అండర్టేకింగ్ సర్టిఫికేట్ అనమాట ఇది. సో ఈ అండర్టేకింగ్ సర్టిఫికేట్ లో సో కొన్ని ఎగ్జామ్ ముందు మనం ఫిల్ చేయవలసినవి ఉంటాయి, ఎగ్జామ్ తర్వాత ఫిల్ చేయవలసినవి ఉంటాయి. సో జాగ్రత్తగా చూసుకోండి. సో ఇక్కడ నీకు నెంబరింగ్ ఇస్తుందని జాగ్రత్తగా చూడండి అమ్మా. సో ఫస్ట్ వన్, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఐ తర్వాత ఒక డాష్ ఉంది కదా. సో ఈ ప్లేస్ లో మీరు ఏం చేస్తారంటే ఎవరైతే స్టూడెంట్ అనేవాడు ఎగ్జామినేషన్ రాస్తున్నారో సో వారి యొక్క నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో సెకండ్ వన్, ఇక్కడ ఏదైతే సో సెకండ్ బ్రాకెట్ అనేది ఉంటుందో ఈ ప్లేస్ లో మీ యొక్క అడ్రస్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. అడ్రస్ అంటే మీరు టోటల్ అడ్రస్ అంతా ఎంటర్ చేయవలసిన అవసరం అయితే లేదు. ఏదైతే మీ ఎగ్జామినేషన్ సంబంధించి సో సెంటర్ అనేది ఉంటుందో మీరు ఉండే ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఏరియా అట్ ద సేమ్ టైం డిస్ట్రిక్ట్ అనేది రెండు మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఇది సెకండ్ వన్ అనమాట. అండ్ థర్డ్ వన్ మనం చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ ఫోటో అని చెప్పేసి సో ఇక్కడ మనకు అనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే సో ఇది మనకి ఎగ్జామినేషన్ కి ముందు ఇది మనం చేసుకోవాల్సిన ప్రాసెస్. ఇప్పటి వరకు మీరు చేసుకోకపోయినట్లయితే ఈ ప్లేస్ లో మీరు ఏం చేస్తారంటే క్యాండిడేట్ యొక్క ఫోటో అనేది సో అటాచ్ చేయవలసి ఉంటుంది. సార్ మా దగ్గర పెద్ద ఫోటోలు ఉన్నాయి, సో ఎలా అంటించాలని చెప్తున్నారు. పెద్ద ఫోటో అయినా పర్లేదమ్మా. సో ఈ ప్లేస్ లో సో ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసుకుంటే కింద వరకు కూడా వస్తుంది. సో ఇక్కడ మీరు ఏంటంటే సో గమ్ పెట్టి సో మీ యొక్క ఫోటోని అక్కడ అటాచ్ చేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి క్యాండిడేట్స్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఉంది కదా. సో ఇక్కడ ఏంటంటే మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే ఉంటుందో లెఫ్ట్ హ్యాండ్ యొక్క వేలు ముద్ర వేయవలసి ఉంటుంది. స్టూడెంట్స్ జాగ్రత్తగా చూసుకోండి, కుడి చేతి యొక్క వేలు ముద్ర కాదమ్మా, ఎడమ చేతి యొక్క వేలు ముద్ర అనేది వేయాలి. ఇది కూడా మీరు ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్ కి వెళ్ళక ముందే మీరు ఇక్కడ చేయవలసింది అనమాట. సో ఫోర్త్ వన్. ఓకే. అండ్ ఫైనల్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఫిఫ్త్ వన్, సో నెంబర్స్ వేస్తుందని చూడండి. సో ఈ ప్లేస్ లో మీరు ఏంటంటే సో స్టూడెంట్ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ పేరెంట్ యొక్క సిగ్నేచర్ అనేది పెట్టాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఈ 5 నెంబర్స్ ఏవైతే ఉన్నారో అసలు వీటి ప్లేస్ లో ఏంటంటే మీరు చేయవలసిన పనులు ఇవి ఎగ్జామినేషన్ కన్నా ముందే మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఫైనలీ ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ అని చెప్పేసి ఉంది 6th ప్లేస్. ఇది ఎగ్జామినేషన్ సెంటర్ కి వెళ్ళ ముందే చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు చేసేస్తున్నారు. దయచేసి ఎగ్జామినేషన్ సెంటర్ కి వెళ్ళక ముందు దీన్ని అయితే చెయ్యొద్దు. ఎగ్జామినేషన్ సెంటర్ కి వెళ్ళిన తర్వాత సో ఇది ఏంటంటే ఇన్విజిలేటర్ ముందు మాత్రమే మీరు సో సిగ్నేచర్ పెట్టవలసి అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే సో సిగ్నేచర్ సంబంధించి సో మీ యొక్క డీటెయిల్స్ ఎవరైతే స్టూడెంట్ అనే వాళ్ళు రాస్తున్నారో స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అనేవి ఎవరైతే ఇన్విజిలేటర్ ఉంటారో ఇన్విజిలేటర్ దగ్గర ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీ యొక్క అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉంటుందో అడ్మిట్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ ఆయన దగ్గర ఉంటాయి. సో ఆయన దగ్గర ఉన్న సిగ్నేచర్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు పెడుతున్న సిగ్నేచర్ కూడా రెండు కూడా మ్యాచ్ అవ్వాలి. సో ఎగ్జామినేషన్ సెంటర్ రాకముందు మీరు పెట్టేసినట్లయితే సో ఇక్కడ ఎటువంటి ఆస్కారం అనేది ఉంటుందంటే ఒక వ్యక్తి ఎగ్జామినేషన్ కి వెళ్ళవలసిన ప్లేస్ లో ఇంకొక వ్యక్తి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది, అంటే ఇంకొక స్టూడెంట్ వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో సేమ్ స్టూడెంట్ మాత్రం ఇక్కడ పెట్టాలి. సో మీరు ఏదైతే అప్లికేషన్ పెట్టేటప్పుడు స్టూడెంట్ సిగ్నేచర్ ఏదైతే పెట్టాడో ఏ విధంగా మీరు సిగ్నేచర్ అనేది పెట్టారో సో జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. అప్లికేషన్ ఫామ్ లో ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్ గా అదే విధంగా సిగ్నేచర్ అనేది పెట్టవలసి ఉంటుంది. మీకు నచ్చినట్టుగా పెట్టకూడదు. ఈ మిస్టేక్స్ అనేది చాలా మంది చేస్తున్నారు. ఇలా చేసినట్లయితే మీ యొక్క అడ్మిట్ కార్డ్ ఇన్వాల్వ్ అవుతుంది. సో మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి అనేది ఉండదు అనమాట, బయటికి పంపించే అవకాశం కూడా ఉండొచ్చు. దయచేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సో యాజ్ ఇట్ ఈజ్ సిగ్నేచర్ పెట్టండి. సో అందుకోసం పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా సేఫ్ సైడ్ ఒకే ఒక అడ్మిట్ కార్డ్ కాకుండా హాల్ టికెట్ అనమాట ఒకటి మాత్రమే కాకుండా మీ చేత ఒకటి కన్నా ఇంకొకటి ఎక్కువ మీరు పట్టుకునే వాళ్ళండి, ఎక్స్ట్రా ఇంకోటి పట్టుకునే వాళ్ళండి. ఒకవేళ ఇక్కడ మిస్టేక్ అయినట్లయితే దీన్ని పక్కన పెట్టి సో రెండోదైనా మీరు యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి 2 అడ్మిట్ కార్డ్స్ అనేవి పట్టుకునే వాళ్ళండి. సో ఈ ప్రాసెస్ అంతా చేసి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడ్మిట్ కార్డ్స్ లో చేసుకోవాల్సింది అనమాట. అండ్ ఫైనల్లీ అడ్మిట్ కార్డ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ అనేవి వాళ్ళతో పాటు పట్టుకుని వచ్చేస్తారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్విజిలేటర్ అడగండి, అడ్మిట్ కార్డ్స్ అనేవి ఇన్విజిలేటర్ మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మీ యొక్క OMR షీట్ తో పాటు అడ్మిట్ కార్డ్ కూడా మీరు ఏంటంటే సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది అనమాట. ఇది మనకి అడ్మిట్ కార్డ్స్ కి సంబంధించి సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమేమి చేయాలో సో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే సో ఇది క్లియర్ అయిపోయింది కదమ్మా. సో నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే సో క్వశ్చన్ పేపర్ కి సంబంధించి సో చూద్దాం.
చూడండి ఇక్కడ డిస్ప్లే మీద నేను క్వశ్చన్ పేపర్ అనేది సో డిస్ప్లే చేసి చూపిస్తున్నాను. సో క్వశ్చన్ పేపర్ అనేది ఎప్పుడు కూడా మీకు ఏదైతే 130కి లోపలికి వెళ్ళిపోతారో ఈ లోపే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అయిపోతుంది అనమాట. సో ప్రాసెస్ అయిపోయిన తర్వాత సో 130 నుంచి సో 230 వరకు ఏంటంటే సో మీ యొక్క ఓఎంఆర్ షీట్స్ ని ఫిల్ చేయటం కానీ మీ బుక్లెట్స్ మీకు ఇవ్వటం కానీ ఇవన్నీ చేస్తారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ బుక్లెట్ ఏదైతే ఉందో సో క్వశ్చన్ పేపర్ అనేది మీ దగ్గరకు వస్తుంది కదా, అప్రాక్సిమేట్లీ 34 to 36 పేజెస్ ఉంటుందమ్మా. సో మీకు ఏంటంటే సీల్ వేసిన సో బుక్లెట్ అనేది మీ దగ్గరికి ఇవ్వటం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా, ఓకేనా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బుక్లెట్ అనేది మీ దగ్గరకు వచ్చిన తర్వాత సో ఇన్విజిలేటర్ అనే వాళ్ళు మీకు చెప్తారు బుక్లెట్ ఓపెన్ చేయండి అమ్మా అని చెప్పేసి. సో బుక్లెట్ ఓపెన్ చేసే ముందే సో బుక్లెట్ పైన స్టార్టింగ్ లో మనకి సో ఫస్ట్ స్టార్టింగ్ లో ఇక్కడ మీకు కనిపిస్తుంది, జాగ్రత్తగా చూడండి, ఇక్కడ డ్రా చేస్తున్నాను సో పార్ట్ అనేది. సో ఈ ప్లేస్ ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. ఇది మీకు చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్లేస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఇక్కడ మనకి బుక్లెట్ కోడ్ అని చెప్పేసి సో ఒకటి కనిపిస్తుంది అనమాట. సో బుక్లెట్ కోడ్ ABCDEFGHIJK ఇలా మనకి లెటర్స్ ఏవైతే ఉంటాయి లెటర్స్ ఏదో ఒక కోడ్ తో మీకు బుక్లెట్ కోడ్ అనేది రావటం అయితే జరుగుతుంది. ఆ బుక్లెట్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే ఓఎంఆర్ షీట్ కి రిలేటెడ్ గా ఉంటుంది. మీకు క్లియర్ గా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఓఎంఆర్ షీట్ దగ్గర మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అది క్లియర్ గా ఉందా లేదా చూసుకోండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసుకున్నట్లయితే టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ అని చెప్పేసి ఉంది చూడండి. సో టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ ఏదైతే ఉందో సో ఈ బుక్లెట్ నెంబర్ అనేది సో ఈ ప్లేస్ లో అనేది ఇవ్వచ్చు, లేకపోతే ఈ ప్లేస్ లో అయినా ఇస్తాడు, లేదా ఈ ప్లేస్ లో అయినా సరే ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆ రెండు నెంబర్స్ అనేవి సో ఏదైతే టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ అనేది బాగుందా లేదా అని జాగ్రత్తగా చెక్ చేసుకోండి, ఓకేనా. అండ్ మీరు ఏం చేస్తారంటే బుక్లెట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీ బుక్లెట్ అనేది ప్రింటింగ్ అనేది ప్రాపర్ గా ఉందా లేదా, సో క్వశ్చన్స్ నెంబర్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా సరిపోయా లేదా, సో ఇచ్చిన తర్వాత ఒక 5 minutes లో చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం అంతా చెక్ చేసుకోండి. బుక్లెట్ లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఆ బుక్లెట్ ని మళ్ళీ వెనక్కి సబ్మిట్ చేసేసి ఇంకోటి ఇమ్మని చెప్పండి, ఓకేనా. సో అదే కొడితే మీకు ఇంకో బుక్లెట్ అనేది ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట, ఓకే. నెక్స్ట్ వన్ మీరు చూసుకున్నట్లయితే ఓఎంఆర్ షీట్. సో స్టూడెంట్స్ మీకు జాగ్రత్తగా చెప్తున్నాను చూడండి అమ్మా, ఇక్కడ ఓఎంఆర్ షీట్ నేను ఏదైతే డిస్ప్లే చేస్తున్నానో ఇది మీకు ఏంటంటే జస్ట్ మీకు ఏంటంటే ఎడ్యుకేషనల్ పర్పస్ అనమాట. సేమ్ ఇదే బుక్లెట్ అనేది మీకు ఎవరు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్ గా మీరు వినండి. సో ఓఎంఆర్ షీట్ దగ్గరకు వచ్చేటప్పటికి మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓఎంఆర్ షీట్ లో మీకు ఇంతకు ముందు చెప్పాను బుక్లెట్ మీద బుక్లెట్ కోడ్ అనేది ఉంటుంది, అలాగే సో బుక్లెట్ ఏదైతే టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ అనేది ఉంటుంది అని చెప్పాను కదా. సో ఆ టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ అనేది అట్ దట్ సేమ్ టైం కోడ్ అనేది జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఏదైతే ఓఎంఆర్ షీట్ ఉంటుందో ఓఎంఆర్ షీట్ లో మనకి లెఫ్ట్ సైడ్ ఈ డౌన్ లో మనకి టెక్స్ట్ బుక్లెట్ కోడ్ అని చెప్పేసి ఇవ్వబడి సో దాని మీద ఏంటంటే మీకు ఏ అయితే బి, ఏ బి అయితే బి, సి అయితే సి ఇలా మీకు ఉంటుంది. అంటే మీకు ఓఎంఆర్ షీట్ మీద అట్ దట్ సేమ్ టైం బుక్లెట్ మీద ఉండే కోడ్స్ రెండు కూడా సరిపోయా లేదా అని చెప్పేసి మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. బికాజ్ ఎందుకంటే సో ఇప్పుడు మీరు ఏ బుక్లెట్ అనేది ఇవ్వబడిందా సో అట్ దట్ సేమ్ టైం మీ యొక్క ఓఎంఆర్ షీట్ కూడా ఏ బుక్లెట్ కోడ్ తో ఉండే ఓఎంఆర్ షీటే రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ బి కానీ సి కానీ డి కానీ వచ్చింది అనుకోండి, సో ఏబిసి వాళ్ళు చేసే ఆన్సర్కి సంబంధించి ఇక్కడ వెరిఫికేషన్ చేయడం అయితే జరుగుతుంది. సో అప్పుడు మీరు పెట్టే ఏవైతే ఆప్షన్స్ ఉంటాయి అన్ని కూడా తప్పు అయిపోతాయి అనమాట, మీకు వచ్చే మార్క్స్ అనేవి రాంగ్ అవుతాయి. సో బుక్లెట్ మీద ఉండే కోడు అలాగే ఓఎంఆర్ షీట్ మీద ఉండే కోడు రెండు కూడా సరిపోవాలి. సో ఇది ఫస్ట్ వన్, రూల్ నెంబర్ 1 జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఒకవేళ అలా లేకపోయినట్లయితే ఇన్విజిలేటర్ వెంటనే మీరు సంప్రదించండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీకు సంబంధించిన ఓఎంఆర్ షీట్ వాళ్ళు ఇవ్వటం అయితే జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే దాని పక్కన మీకు ఏంటంటే ఒక క్యూఆర్ బార్ కోడింగ్ అనేది అలా లైన్స్ తో ఉండి సో దాని పక్కన కొన్ని నెంబర్స్ అనేవి ఉంటాయి. సో ఆ క్యూఆర్ బార్ కోడ్ ఏదైతే ఉందో ఆ బార్ కోడ్ అనేది సో ప్రాపర్ గా ప్రింటింగ్ అయి ఉందా లేదా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆ బార్ కోడింగ్ బేస్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా సిస్టమ్ లో ఫీడ్ అయి ఉంటాయి. కాబట్టి ఆ బార్ కోడింగ్ అనేది యాస్టీజ్ గా జాగ్రత్తగా ప్రింట్ అయి ఉందా లేదా అని జాగ్రత్తగా చెక్ చేసుకోండి అనమాట, ఓకే. అండ్ మనం చూసుకున్నట్లయితే ఓఎంఆర్ షీట్ లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మీ యొక్క నేమ్ ఉంటుంది, నేమ్ ని మీరు జాగ్రత్తగా ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఈ రెండు కూడా మీకు క్లియర్ అయిపోయాయి కదమ్మా. సో బుక్లెట్ కోడ్ అండ్ బార్ కోడింగ్, ఓకేనా. నేమ్ ని ఎంటర్ చేయాలి. ఇక్కడ సైనిక్ స్కూల్ నేమ్ అనేది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, సో ఇది మాక్సిమం ఉంటుంది అనుకుంటా. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రోల్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది. సో రోల్ నెంబర్ మీరు చూసుకున్నట్లయితే మీకు ఇవ్వబడిన ఏదైతే హాల్ టికెట్ అనేది ఉంటుందో అడ్మిట్ కార్డులో మనకి 10 digits కానీ 11 digits తో కానీ
ఒక రోల్ నెంబర్ అనేది ఉంటే అప్లికేషన్ నెంబర్ వేరే అమ్మ, రోల్ నెంబర్ అనేది వేరే. మీకు అక్కడ అర్థం కాకపోయినట్లయితే ఇన్విజిలేటర్ని అడిగి వారి సజెషన్స్ తీసుకొని మీరు అక్కడ ఏం చేస్తారంటే సో రోల్ నెంబర్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే రోల్ నెంబర్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి, మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనకి రోల్ నెంబర్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇక్కడ 1 2 5 6 7 ఇలా మనకి నెంబర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ నెంబర్స్ అనే రోల్ నెంబర్స్ ఇలా ఎంటర్ చేసిన తర్వాత దీన్ని కిందనున్న ఏవైతే బాక్సులు ఉంటాయి ఈ బాక్సులు అనేవి అలా వదిలేయకూడదు అనమాట. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇక్కడ 1 అనేది ఉంది కదమ్మా. సో 1 అనే ఉన్న దగ్గర సో మీరు ఏం చేస్తారంటే సో 0ని సో ఈ 1 అనే బాక్స్ ని ఇలా మీరు బబ్లింగ్ చేయవలసి అయితే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ 2 అనే దగ్గరకు వచ్చేటప్పటికి సో ఇదే లైన్ కింద ఏదైతే ఉంటుందో అక్కడ 2ని మీరు బబ్లింగ్ అనేది చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది కదమ్మా. సో 5 ఇదే లైన్ కింద సో 5 అనేది ఏదైతే సర్కిల్ ఉందో సో 5ని మీరు ఏంటంటే బబ్లింగ్ అనేది చేయాలి. మీ రోల్ నెంబర్ ఏదైతే అది సో బేస్ చేసుకొని. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉంది అనుకోండి. సో 6ని మీరు ఏం చేస్తారంటే సో ఈ విధంగా మీరు బబ్లింగ్ అనేది చేయవలసి అయితే ఉంటుంది. సో ఇప్పుడు 7 ఉంది కాబట్టి 7 బబ్లింగ్ అనేది చేయవలసి అనేది ఉంటుంది. సో అగైన్ మీకు ఇక్కడ ఇంకో 4 వచ్చింది అనుకోండి. సో అప్పుడు మనకి 4 అనే డిజిట్ ని మనం ఏంటంటే ఇలా బబ్లింగ్ అనేది చేయాలి. ఇలా మనకి సో 10 డిజిట్స్ వేస్తే 10 డిజిట్స్ అండ్ 11 డిజిట్స్ వస్తే 11 డిజిట్స్. మీ రోల్ నెంబర్ లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి మీరు ఇక్కడ ఎంటర్ చేసేసి అవి మొత్తం కూడా మీరు ఏంటంటే ఇక్కడ ఫిల్ చేయవలసి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. సో క్లియర్ గా మీరు ఫిల్ చేయాలి. ఒకవేళ డౌట్ వచ్చినట్లయితే ఇన్విజిలేటర్ని అడిగేసి మీరు చేయవలసి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్ సెంటర్ కోడ్ అని చెప్పేసి ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్ కోడ్ అనేది సో మీరు అక్కడ హాల్ టికెట్ మీద చూడండి, లేకపోయినట్లయితే ఇన్విజిలేటర్ని అడగండి, వాళ్ళు మీకు చెప్తారు. చెప్పినట్లయితే దీన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఓఎంఆర్ షీట్ లో ఎగ్జామ్ సెంటర్ కోడ్ లేకపోయినట్లయితే వదిలేసేయండి అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో క్వశ్చన్ బుక్లెట్ కోడ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 7 డిజిట్స్ కానీ 8 డిజిట్స్ కానీ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది అనమాట. సో మనకి ఏదైతే క్వశ్చన్ పేపర్ మీద ఇంతకు ముందు బుక్లెట్ నెంబర్ అనేది చెప్పాను కదా ఆ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే 5 6 7 3 1 2 6 ఇలా నెంబర్ ఇచ్చారు అనుకోండి. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఇంతకు ముందు ఏ విధంగా మనం బబ్లింగ్ చేసామో సో 5 కిందన సో యాజ్ ఇట్ ఈస్ గల బబ్లింగ్ అనేది చేయాలి. ఓకేనా. సో 7 కిందన సో బబ్లింగ్ అనేది చేయాలి. సో జాగ్రత్తగా చూసుకొని చేయండి. సో ఇక్కడ నేను కంప్లీట్ గా చేయలేదు కదని చెప్పేసి మీరు అలా చేయొద్దు, మీకు ఎడ్యుకేషన్ పర్పస్ చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 7 ఉంది. 7 దగ్గర ఇక్కడ 7 తీసుకొని ఇలా సెంటర్ లో పెట్టి ఇలా రౌండ్ చేసినట్లయితే మీకు ప్రాపర్ గా బబ్లింగ్ అనేది అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా బబ్లింగ్ అనేది చేయాలి. ఇలా మీరు ఏంటంటే టోటల్ నెంబర్స్ అనేవి సో బబ్లింగ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఈ విధంగా మనకి ఏంటంటే సో టోటల్ గా సో కంప్లీట్ గా ఉండటం అయితే జరుగుతుంది. ఇంతకు ముందు చెప్పండి చూసండి ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది ఉంటుందని చెప్పాను కదా. ఇక్కడ చూడండి ఆన్సర్ సీట్ నెంబర్ అనేది చెప్పింది. సో ఈ ప్లేస్ లో మనకి ఏంటంటే ఆ క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ అయినా ఉండొచ్చు, రైట్ సైడ్ అయినా ఉండొచ్చు, అది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఓఎంఆర్ షీట్ మీద కూడా సో మీ యొక్క సిగ్నేచర్ అనేది పెట్టవలసి అయితే ఉంటుందమ్మా. సో కింద డౌన్ లో మీరు చూసుకున్నట్లయితే క్యాండిడేట్ సిగ్నేచర్ అనేది ఉంటుంది. క్యాండిడేట్ సిగ్నేచర్ అనేది సో మీ స్టూడెంట్ ఎవరైతే స్టూడెంట్ ఉన్నాడో స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ పెట్టవలసి అయితే ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏదైతే సో బ్లాంక్ ఉందో సో జాగ్రత్తగా చూడండి. ఫిల్ ద సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజిలేటర్ అని చెప్పేసి ఉంది. సిగ్నేచర్ అనగానే వెంటనే మీరు పెట్టేద్దామా. సో దయచేసి స్టూడెంట్స్ చెప్తాను, చాలా మంది స్టూడెంట్స్ సిగ్నేచర్ అనగానే ఇక్కడ 2 ప్లేసుల్లో పెట్టేస్తున్నారు అనమాట అడగకుండానే. సో ఈ ప్లేస్ లో మీరు ఏం చేస్తారంటే సిగ్నేచర్ అనేది కేవలం అక్కడ ఎవరైతే ఇన్విజిలేటర్ ఉంటారో ఇన్విజిలేటర్ మాత్రమే చెప్తారు. ఓఎంఆర్ షీట్ మీరు చేతికి వచ్చేటప్పుడు సో అక్కడ ఏదైతే క్లాస్ రూమ్ ఉంటుందో ఎగ్జామినేషన్ హాల్ ఉంటుంది. ఎగ్జామినేషన్ హాల్లో కూడా మీ యొక్క ఇన్విజిలేటర్ అనే వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు కంప్లీట్ అయ్యేంత వరకు. ఆయన గైడ్ చేసే విధంగా ఫాలో అవుతూ మీరు సో ఆ ఓఎంఆర్ షీట్ ని జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఎందుకోసమంటే ఓఎంఆర్ షీట్ లో మీరు ఏదైనా మిస్టేక్స్ చేశారు అన్నట్లయితే ఏమవుతుందంటే సో కంప్లీట్ రిజల్ట్స్ అనేవి తారుమారు అయిపోతాయి. సో మీ యొక్క రోల్ నెంబర్ తప్పు పెట్టారు అనుకోండి సో మీరు కంప్లీట్ గా ఆబ్సెంట్ అనే వాళ్ళు అయిపోతారు అనమాట, మీరు సెలెక్ట్ అవ్వరు. ఓకేనా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. బుక్లెట్ కోడ్ తప్పు వచ్చింది అనుకోండి సో ఒకదానికి ఒకటి ఆన్సర్ అయిపోతుంది, మీ రిజల్ట్ సరిగా రావు. ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.
అండ్ ఇంకొకటి, సో రీసెంట్ గా కొంతమంది మన స్టూడెంట్స్ అడిగిన సమ్ క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇప్పుడు ఓఎంఆర్ షీట్ ఉంది, ఓఎంఆర్ షీట్ లో ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ వన్ నేను ఆన్సర్ చేస్తున్నాను, సెకండ్ వన్ ఆన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ బి అనుకోని, నేను తొందరపాటుగా సి అనేది ఆన్సర్ అనేది పెట్టేసి తర్వాత బిని కూడా నేను బబ్లింగ్ అనేది చేశాను. ఇలాంటి పరిస్థితుల్లో చూడండి, ఇక్కడ నేను చెప్తాను చూడండి, సికి ఇలా పెట్టేసి బబ్లింగ్ చేసేసి తర్వాత ఓకే ఇది ఆన్సర్ కాదని చెప్పి మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ బీకి పెడుతున్నాడు అనమాట. సో ఇలాంటప్పుడు నా ఓఎంఆర్ షీట్ అంతా కూడా ఇన్వాలిడ్ అయిపోతుందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇటువంటి మిస్టేక్స్ ఏమైనా చేసినట్లయితే ఓఎంఆర్ షీట్ మొత్తం అంతా కూడా ఇన్వాలిడ్ అవ్వదు. కేవలం ఈ సెకండ్ వన్ ఏదైతే ఉందో ఈ సెకండ్ వన్ మాత్రమే మీకు ఏంటంటే ఇన్వాలిడ్ అవుతుంది అనమాట. సో ఒకదానికి మాత్రం మీకు రాంగ్ అనేది రావటం అయితే జరుగుతుంది. ఓకేనా, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఓఎంఆర్ షీట్ లో ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4 యొక్క ఆన్సర్ ఏ అనుకోండి, సో ఏ దగ్గర మీరు స్టార్ట్ చేసి ఏ ఒక్కదాన్ని మాత్రమే మీరు బబ్లింగ్ అనేది ఈ విధంగా చేయవలసి అయితే ఉంటుంది. ఓకేనా, సో ఏని కాకుండా మిగతా మీరు ఏం కూడా చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకెక్కడ చిన్న డాట్ పెట్టినా సరే మొత్తం రాంగ్ అయిపోతుంది. సో ఏదో ఒక్కదాన్ని మాత్రం మీరు బబ్లింగ్ అనేది చేయవలసి అయితే ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే బబ్లింగ్ మీద ఏది రైట్ ఆన్సర్ అయితే దాన్ని ఇలా టిక్ చేయడం కానీ, లేకపోతే సో దాన్ని ఎలా సగం చేయడం బబ్లింగ్ చేయడం కానీ ఎలా చేస్తారు. అలా కాదమ్మా, ఇలా కంప్లీట్ గా బబ్లింగ్ అనేది చేయవలసి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే మీకు ఇవ్వబడిన ఓఎంఆర్ షీట్స్ అనేవి ఉన్నాయి, ఓఎంఆర్ షీట్స్ అనేవి నలిగిపోకుండా చూసుకోండి. సో మీ చేతికి వచ్చేటప్పుడు కూడా అడ్మినిస్ట్రేటర్ మంచి ఓఎంఆర్ షీట్ మీకు ఇస్తారు. ఒకవేళ ఓఎంఆర్ షీట్స్ లో ఏవైనా సరే ప్రింటింగ్ సరిగా లేకపోయినా వెనక్కి ఇంకోటి తీసుకోండి. మీ చేతికి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఇచ్చేంత వరకు కూడా ఓఎంఆర్ షీట్ అనేది ఎక్కడ నలిగిపోకూడదు, జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, అండ్ చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంతకుముందు చెప్పాను ఇదే అనమాట, సెకండ్ వన్ ఏదైతే చేశారో అదే ఇప్పుడు 8th వన్ నేను చేస్తున్నాను. సో సి అనేది ఆన్సర్ అని కానీ సో దీన్ని కొద్దిగా ఇలా చేసేసి మళ్ళీ బికి ఆన్సర్ చేస్తాడు. మళ్ళీ ఇది ఎక్కడ ఇన్వాలిడ్ అయిపోతుంది అని చెప్పి సో దీన్ని జరపడం కోసం దాని మీద సో సెలైవా అంటే సెలవు అంటే ఊమ పెట్టేసి దాన్ని గీకడం కానీ లేకపోతే వాటర్ వేసి దాన్ని గీకడం కానీ చేసుకుంటారు చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు. అలాంటి పనులు చేయొద్దు. వైట్నర్స్ ఏవైతే ఉంటాయో అటువంటివి మీరు ఎక్కడ కూడా మీరు యూజ్ చేయకూడదు. అలా చేశారంటే పేపర్ మొత్తం పాడైపోతుంది అనమాట. పేపర్ పాడైందంటే మీరు ఆబ్సెంట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది, లేదా ఇన్వాలిడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో దయచేసి అలాంటివి చేయొద్దు. ఒకవేళ మీరు అలాంటివి చేశారనుకోండి పై దానికి కింద దానికి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండు కూడా స్కాన్ అవ్వు. ఒకదాని గురించి ఆలోచిస్తే మీకు 2-3 బిట్స్ అనేవి సో మిస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి తప్పు చేసేసారా వదిలేసేయండి అక్కడతో, ఇంకా దాన్ని మళ్ళీ మీరు కలపొద్దు అనమాట. ఓకేనా, సో క్లియర్ గా అర్థమైంది కదమ్మా. సో ఈ విధంగా మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓఎంఆర్ షీట్ అనేది సో మీరు ఎగ్జామినేషన్ అటెండ్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ మీరు సమ్మర్ లోనే ఎగ్జామినేషన్ రాస్తున్నారు కాబట్టి సో ప్రతి ఒక్క రూమ్ లో కూడా ఫ్యాన్స్ ఏసీస్ ఉండే అవకాశం అనేది ఉండదు. సైనిక్ స్కూల్ కి అప్లై చేసే ప్రతి పిల్లలు మాక్సిమం ఏసీ రూమ్ నుంచి వస్తూ ఉంటారు కాబట్టి మీకు జాగ్రత్త చెప్తున్నానమ్మా. సో చెమట వచ్చే అవకాశం అనేది ఉంటుంది, డాట్స్ అనేవి ఓఎంఆర్ షీట్ మీద పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఒక కర్చీప్ అనేది పెట్టుకొని వెళ్ళండి అమ్మా. హ్యాండ్ కర్చీప్ ఉంటుంది కదా, రుమాలు ఉంటుంది కదా, దాన్ని పట్టుకుని వెళ్ళండి. చెమటలు వచ్చినట్లయితే తుడుచుకోండి. సో ఓఎంఆర్ షీట్ మీద ఎటువంటి డ్యామేజెస్ కూడా చేసుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, అండ్ ఇంకోటి ఏంటంటే సమ్మర్ కాబట్టి వాటర్ బాటిల్స్ కూడా చాలా మంది పిల్లలు తీసుకుని వెళ్తారు ఎగ్జామినేషన్ హాల్ కి. వాటర్ బాటిల్స్ ఎటువంటి పడితే అటువంటి పిచ్చి పట్టుకుని వెళ్ళొద్దు. ట్రాన్స్పరెంటెడ్ గా ఉండే వాటర్ బాటిల్స్ మాత్రం పట్టుకుని వెళ్ళండి. చాలా సెంటర్స్ లో ట్రాన్స్పరెంటెడ్ గా లేకపోయినట్లయితే వాటర్ బాటిల్స్ కూడా అలౌ చేయట్లేదు అనమాట. ఓకేనా, సో ఇది మనకి ఓఎంఆర్ షీట్ కి సంబంధించి సో కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఇంకా ఫర్దర్ గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి నాకు అడగండి. సో ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఓకేనా, సో కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సో మన స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో చాలా మంది నిన్న ఏదైతే జూమ్ క్లాస్ ఉంటుందో జూమ్ క్లాస్ అంటే మేము చెప్పేటప్పుడు కూడా సో కొంతమంది అయితే అటెండ్ అవ్వలేదు అనమాట. సో అటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వాళ్ళకి సో కాస్త హెల్ప్ అవుతుంది. సో జాగ్రత్తగా చూడండి అమ్మా. స్టూడెంట్స్
మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పటి వరకు మీరు క్లాసెస్ అనేవి అటెండ్ అయ్యారు, అట్ ద సేమ్ టైం గ్రాండ్ టెస్ట్ పేపర్స్ కూడా అటెండ్ అవడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్క గ్రాండ్ టెస్ట్ పేపర్ లో ఆన్ అండ్ యావరేజ్ గా చాలా మంది స్టూడెంట్స్ కి 250 అండ్ 260 280 ఇలా మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారనమాట. సో దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏవైతే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం అయితే జరిగిందో అదే విధంగా మనకి ఫైనల్ ఎగ్జామినేషన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో యాజ్ ఇట్ ఈస్ పేపర్ మీకు ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా గ్రాండ్ టెస్ట్ పేపర్స్ అని మీరు చూసినట్లయితే, మీరు అటెండ్ చేసినట్లయితే లాస్ట్ గ్రాండ్ టెస్ట్ పేపర్స్ అనేవి కంప్లీట్ గా ఫైనల్ ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది నేను. ఓకేనా? ఫైనల్ ఎగ్జామినేషన్ పేపర్ మనకి దీనికి దానికి తేడా చూసుకున్నట్లయితే పైన ఇంతకు ముందు చెప్పిన బుక్లెట్ కోడ్, సో బుక్లెట్ నెంబర్ ఇవి మాత్రమే ఉండదు. సో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ తో పాటు ప్రతి ఒక్కటి కూడా నేను మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో జాగ్రత్తగా మీరు చూసినట్లయితే అర్థమవుతుంది అనమాట. ఫైనల్ ఎగ్జామినేషన్ పేపర్ కూడా మనకి ఇదే విధంగా ఉంటుందమ్మా. సో వేరేలా అయితే ఉండదు, యాజ్ ఇట్ ఈజ్ పేపర్ మీకు ఉంటుంది. ఇన్నాళ్ళు మీరేంటంటే ఎగ్జామినేషన్ అనేది అటెండ్ అవ్వటం అయితే జరిగింది కాబట్టి ఓకేనా. సో ఫైనల్ ఎగ్జామినేషన్ పేపర్ కూడా సేమ్ అదే విధంగా మీకు ఉంటుంది. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత దయచేసి మీరు ఎటువంటి ప్యానిక్ అవ్వద్దు, భయపడద్దు. మీకు వచ్చిన బిట్సే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే గ్రాండ్ టెస్ట్ పేపర్స్ కి అటెండ్ అయ్యారో మీకు టోటల్ గా నేను ఎగ్జామినేషన్స్ ఎన్ని కండక్ట్ చేశానమ్మా, సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 25 ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం అయితే జరిగింది. రైట్? సో ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఓవరాల్ గా 3125 బిట్స్ అనమాట. రైట్? అంటే ఈచ్ వన్ ఒక్కొక్క ఎగ్జామినేషన్ కి 125 బిట్స్ ఉంటాయి. 3125 బిట్స్ అనేవి మీకు నేను ఇవ్వటం అయితే జరిగింది. సో ఈ 3125 బిట్స్ కూడా ఏ విధంగా ప్రిపేర్ చేయడం అయితే జరిగిందంటే, లాస్ట్ 11 ఇయర్స్ ఇప్పటి వరకు నేను చూసుకున్నట్లయితే లాస్ట్ 11 ఇయర్స్ నుంచి నేను ఎగ్జామినేషన్స్ అనేవి చూస్తున్నాను కాబట్టి 11 ఇయర్స్ పేపర్స్ అనేవి కూడా నా దగ్గర ఉన్నాయి. 11 ఇయర్స్ కూడా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా రావటం అయితే జరిగింది అదంతా కూడా నేను చూడటం అయితే జరిగింది. సో ఎన్ని టాపిక్స్ అయితే వచ్చాయో అన్ని టాపిక్స్ కూడా ఈ ఎగ్జామినేషన్ పేపర్స్ లో నేను ఇంక్లూడ్ చేయడం అయితే జరిగిందమ్మా. సో ఈ టాపిక్స్ దాటిపోయి మళ్ళీ బయట నుంచి మళ్ళీ బిట్స్ వచ్చే అవకాశం కూడా మాక్సిమం ఇంకొండదు. 99% ఇదే టాపిక్స్ నుంచి మనకి బిట్స్ అనేవి వస్తాయి. సో మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్స్ అనేవి తిరిగేసి చూసుకున్నట్లయితే మన ఎగ్జామినేషన్ పేపర్స్ అవి ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే టాపిక్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. నెంబరింగ్ చేంజ్ అవుతుంటుంది కానీ టాపిక్స్ అనేవి రిపీట్ అవుతుంటాయి. వీటితో పాటు ఇంకా అవుట్ ఆఫ్ ద టాపిక్స్ కూడా చాలా వరకు నేను ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. 3125 బిట్స్ అంటే చిన్నవైతే కాదు, చాలా ఎక్కువగా మీరు చేశారు. ఈ లాస్ట్ 2 months లోనే ఇన్ని బిట్స్ అనేవి మీరు ఏంటంటే అటెండ్ చేయడం అయితే జరిగింది. అన్ని టాపిక్స్ కూడా మీరు కవర్ చేసుకోవడం అయితే జరిగింది. ఓకేనా? సో ఎవరైతే క్లాసెస్ కి ఎగ్జామినేషన్స్ కి అటెండ్ అయ్యారో వాళ్ళ గురించి నేను చెప్తున్నా. సో మీరు ఫైనల్ ఎగ్జామినేషన్ కి వెళ్ళిన తర్వాత కూడా సో 99.9% మీకు ఏంటంటే అవే టాపిక్స్ అనేవి రావటం అయితే జరుగుతుంది. పేపర్ కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఇంటి దగ్గర ఉండేటప్పుడు ఎంత ధైర్యంగా ఎగ్జామినేషన్ అనేది అటెండ్ చేశారో అంతే ధైర్యంగా ఎగ్జామినేషన్ అనేది అటెండ్ చేయండి అమ్మా. సో మీ యొక్క మార్క్స్ అనేవి ఎక్కడికి పోవు. ఇప్పుడు ఏదైతే మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పాను అవన్నీ కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో ఎక్కడ కూడా భయపడద్దు. సో హ్యాపీగా వెళ్ళి ఎగ్జామినేషన్ రాయండి, హ్యాపీగా బయటకు రండి. సో ఖచ్చితంగా మీకు ఒక మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అందరికి కూడా మంచి రిజల్ట్స్ రావాలి. ఓకేనా? సో ఇంతకు ముందు మనం క్లాసెస్ లో చెప్పుకున్నా కూడా మాక్సిమం ఏవైతే టాపిక్స్ ఉన్నాయో టాపిక్స్ అనేవి చదువుతున్నమాట. ఓకే, ఇదనమాట. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదమ్మా. ఫర్దర్ గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే సైనిక్ స్కూల్స్ కి సంబంధించి సో నాకు అడిగినట్లయితే నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, అండ్ ఫైనల్లీ ఇంకొంతమంది అడుగుతారు, సార్ ఎగ్జామినేషన్ హాల్ కి వెళ్ళేటప్పుడు మేము ఏం పట్టుకొని వెళ్ళాలి, ఏం పట్టుకొని వెళ్ళకూడదు? సో సింపుల్ గా 1 minute or 2 minutes చెప్పేస్తాను. ఒకసారి జాగ్రత్తగా చూడండిమ్మా. ఎగ్జామినేషన్ హాల్ కి మీరు పట్టుకొని వెళ్ళవలసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్ టికెట్ ఒకటి పట్టుకొని వెళ్ళాలి. అట్ దట్ సేమ్ టైం ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డు ఒకటి పట్టుకొని వెళ్ళవలసి ఉంటుంది. హాల్ టికెట్ ఒకటి కాదు 2 పట్టుకొని వెళ్ళాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చెప్పాను, ఐడి ప్రూఫ్ అనేది పట్టుకొని వెళ్ళవలసి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫొటోస్ ఒక 2 పట్టుకొని వెళ్ళండి. సో ఈ ఫొటోస్ ఎందుకోసం అంటే ఎవరైతే ఇన్విజిలేటర్ ఉంటారో ఇన్విజిలేటర్ అనేది వారి దగ్గర ఒక లిస్ట్ ఉంటుందని చెప్పాను కదా, ఆయన కూడా ఒక ఫోటో తీసుకుని అక్కడ అటాచ్ చేసుకుంటాడు అనమాట. ఆయన కోట్ ఇవ్వాలి. ఒకవేళ ఏమైనా మిస్ అయినట్లయితే ఇంకో ఫోటో అనేది ఇవ్వడానికి అవుతుంది. ఇంతకుముందు మీకు చెప్పాను. సో అడ్మిట్ కార్డ్ అనేది ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయినట్లయితే సో ఇంకొక అడ్మిట్ కార్డ్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 2 పట్టుకుని వెళ్ళమని చెప్పాను. ఇక్కడ ఫోటోలు కూడా 2 పట్టుకుని వెళ్ళండి. ఒకటి చెప్తున్నారు కాబట్టి, ఎందుకంటే ఒకటే అవసరం కాబట్టి. ఒకటి మనం బయటకు వెళ్ళినట్లయితే 4 ఫోటోలు ఇస్తారు కదండి. సో 4 పట్టుకుని వెళ్ళండి. ఏం ప్రాబ్లం అయింది మీకు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ గా అయింది కదా, అడ్మిట్ కార్డ్, ఐడి ప్రూఫ్, అట్ ద సేమ్ టైం మీతో పాటు సో ఫోటో, ఇది మ్యాండేటరీ.
అండ్ ఎగ్జామినేషన్ రాయడం కోసం బ్లాక్ పెన్ లేదా బ్లూ ఇంక్ పెన్, ఈ రెండు పెన్స్ మాత్రమే పట్టుకోవాలి. అవి మాత్రం మీకు లోపలికి అలౌ చేస్తారు, ఇంకేమి అలౌ చేయరు. వైట్నర్స్ కానీ, పెన్సిల్స్ కానీ, స్కేల్స్ కానీ ఇవేమి కూడా లోపలికి రాకూడదు, అలౌ చేయరు. ఒకవేళ మీరు పట్టుకొని వెళ్ళినా సరే బయట ఇచ్చేస్తారు. ఒక లోపలికి అలౌ చేస్తే మాత్రం స్కేల్ ఒకటి, పెన్సిల్ ఒకటి పట్టుకొని వెళ్ళండి, ప్రాబ్లం లేదు. ఓకేనా? సో పెన్సిల్ పట్టుకొని వెళ్ళడానికి ట్రై చేయండి, ప్రాబ్లం లేదనమాట. ఓకేనా? కానీ పెన్సిల్ మీరు ఏంటంటే రఫ్ చేసుకోవటానికి, సో బుక్లెట్ మీద ఏవైనా బిట్స్ టిక్ చేసుకోవడానికి మాత్రం యూజ్ చేయండి, కానీ ఓఎంఆర్ షీట్ మీద ఎక్కడ యూజ్ చేయొద్దు. అసలు పెన్సిల్లే నేను సజెస్ట్ చేయట్లేదు. పెన్స్ మాత్రం బ్లాక్ కానీ బ్లూ ఇంక్ కానీ పట్టుకుని వెళ్ళండి. ఏదో ఒక కలర్ మాత్రం పట్టుకుని వెళ్ళండి, ఎందుకంటే ఓఎంఆర్ షీట్ మీద మీరు ఏ కలర్తో స్టార్ట్ చేశారో బబ్లింగ్ చేయటం, లేదా మీరు రాయటం ఏ మార్క్ పెన్తో మీరు రాయటం మొదలు పెట్టారు, బ్లూ ఇంక్తో మార్క్ చేసినట్లయితే బ్లూ ఇంక్, బ్లాక్ ఇంక్తో మార్క్ చేస్తే బ్లాక్ ఇంక్, ఎండింగ్ అయ్యేంత వరకు అదే యూజ్ చేయండి అమ్మా. నేను అందుకోసం చెప్తున్నాను, బ్లూ అయితే బ్లూ, బ్లాక్ అయితే బ్లాక్, ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళండి. నెక్స్ట్, మీరు అక్కడ దాహం వేసే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ట్రాన్స్పరెంటెడ్ వాటర్ బాటిల్స్ ఏవైతే ఉంటాయో అందులో వాటర్ పట్టుకుని వెళ్ళండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్వెట్టింగ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కర్చీఫ్ పట్టుకుని వెళ్ళండి. ఇవి మీరు పట్టుకొని వెళ్ళవలసిన థింగ్స్ అనమాట. ఎంతకు మించి ఎక్కువగా మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఇన్ టైంలో ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళండి. సో 1:30 దాటిపోయిందంటే మీకు లోపలికి అలౌ చేసే అవకాశం అనేది ఉండదు. సో 12 కాబట్టి 12కి మీరు ఏంటంటే ఎగ్జామినేషన్ హాల్లో ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓఎంఆర్ షీట్ ఏదైతే ఉంటుందో, చాలా మంది స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ చూసాను, ఒక స్టూడెంట్ అయితే ఓఎంఆర్ షీట్ కూడా పట్టుకొని వచ్చేసాడంట. సో ఓఎంఆర్ షీట్ కూడా మీరు ఏం చేస్తారంటే ఇన్విజిలేటర్కి ప్రొవైడ్ చేయండి. ఆయన ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి ఓఎంఆర్ షీట్ తీసుకుంటారు. మీరు వెళ్ళిపోవటానికి కూడా ఉండదు, బయటకి ఆయన పంపించడం కూడా జరగదు. 2.5 hours అంటే 2.5 hours లోపల కూర్చోవలసి అయితే ఉంటుంది. ఇంకోటి చెప్తున్నాను మీకు, 2.5 hours టైం అనేది ఉంటుంది కాబట్టి 2.5 hours టైం కూడా జాగ్రత్తగా మీరు యూజ్ చేసుకోండి. ఓకే? ఎగ్జామినేషన్ హాల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మీరు చేయవలసిన మెయిన్ పని ఏంటంటే, సో ఎగ్జామినేషన్ టైం అయిపోయిన తర్వాత మీ దగ్గర ఉన్న ఓఎంఆర్ షీట్ అనేది మీరు ఇన్విజిలేటర్కి ఇవ్వాలి. అట్ దట్ సేమ్ టైం మీ దగ్గర ఏదైతే అడ్మిట్ కార్డు ఉంటుందో అడ్మిట్ కార్డు కూడా ఇన్విజిలేటర్ అనే వాళ్ళు తీసుకుంటారు. సో వాళ్ళు మీకు చెప్తారు అడ్మిట్ కార్డు కూడా ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్లయితే అడ్మిట్ కార్డు కూడా మీరు వాళ్ళకి సబ్మిట్ చేసేవలసి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? సో అడ్మిట్ కార్డు కూడా ఒకటి మీరు ఏదైతే సిగ్నేచర్ చేశారో అడ్మిట్ కార్డు అనేది సో వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అదొకసారి మీరు కన్ఫర్మ్ చేసుకుని తర్వాత బయటికి రండి. అడ్మిట్ కార్డు ఇవ్వకుండా మాత్రం బయటికి రావద్దు. ఓకేనా? సో ఇది మనకి కంప్లీట్ ప్రాసెస్ అనమాట. ఓకే? ఫర్దర్ గా మీకు ఏ డౌట్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో క్లియర్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే? అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్ కి మన ఛానల్ ని, సో నెక్స్ట్ ఎవరైతే సైనిక్ స్కూల్ కానీ, నవోదయ కానీ, ఆర్ఎంఎస్ కానీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళకి మన ఛానల్కి సంబంధించిన లింక్స్ ఫార్వర్డ్ చేయండి అమ్మా. వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. వెళ్ళిపోయే ముందు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ బటన్ ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. కొద్దిగా మాకు బూస్ట్ చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మోస్ట్ ప్రాబబ్లీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్లో ఫార్వర్డ్ చేయండి. అది మాకు చాలా హెల్ప్ అవుతుంది. మాకు స్టూడెంట్స్ బేస్ అనేది ఇంకా పెరిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి సో ఇదైతే మాత్రం ఎవరు మిస్ చేయొద్దు. ఓకే?